అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వం ఇటీవల P4 సర్వేని డిజైన్ చేయడం జరిగిందండి. ఈ P4 సర్వే అనేది సచివాలయం పనిచేస్తున్న అందరు సెక్రటరీలు కూడా వారికి ఏవైతే క్లస్టర్లు అసైన్ చేయడం జరిగిందో ఆ క్లస్టర్స్కి వాళ్ళు డోర్ టు డోర్ వెళ్ళి ఆ సర్వే నిర్వహించాల్సి ఉంటుందండి. ఈ సర్వే అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది గవర్నమెంట్ ఒక FAQ రిలీజ్ చేయడం జరిగింది. ఈ FAQని ఒకసారి మనం చూస్తే మనం అసలు సర్వేకి ఎలా చేయాలి ఏంటి అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుందండి. అసలు P4 సర్వే అనేది ఎందుకు చేస్తున్నాము ఏంటనేది ఇంటి సభ్యులకి తెలియచేయాలండి. ఎందుకంటే వాళ్ళు నిరాకరించడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ముందు మనం అర్థం చేసుకోవాలి. ఈ సర్వే ఏ పథకానికి కూడా లింక్ చేయబడదండి, అది ముందుగా మీరు తెలియజేయాలి. ఎందుకంటే చాలామంది భయపడతారు కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే ఇది ఎక్స్క్లూజన్ సర్వే కాదండి, ఇది ఇన్క్లూజన్ సర్వే అండి. అంటే మనం వాళ్ళకి యొక్క ఆర్థిక పరిస్థితిని ఎనలైజ్ చేసి ప్రభుత్వానికి డేటా అందించడం అండి. దాని ద్వారా గవర్నమెంట్ కొత్త ప్రణాళికలు కొత్త పథకాలు రూపొందించడానికి ఉపయోగపడుతుందండి. అలాగే ప్రైవేట్ రంగంతో కలిసి ఇంటి అవసరాలకు సంబంధించినవి ఇంకా ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది న్యూ ప్రాజెక్ట్స్ అనేవి అమలు చేయడానికి ఈ సర్వేని ఉపయోగించుకోవడం జరుగుతుందండి. సో కానీ స్కీముల మీద ఈ సర్వే అనేది ఎలాంటి ప్రభావితం కూడా చూపించదని చెప్పి మనకు ప్రభుత్వం తెలియజేసిందండి. అయితే మనం ఎంత చెప్పినా కూడా వారు కానీ మాకు ఇందులో పాల్గొనడం ఇష్టం లేదు అంటే కనుక మనకి యాప్లోనే డినైడ్ కన్సెంట్ అని, అంటే మాకు వద్దు ఈ సర్వేలో మేము భాగస్వామ్యం కామని వాళ్ళకు OTP ద్వారా మనం నో కొట్టి ప్రొసీడ్ అయిపోవచ్చండి. అక్కడతో అది అయిపోతుంది. అలా ఏం చేయాలంటే ప్రస్తుతం ఇంటికి వెళ్ళినప్పుడు సర్వేయర్ అంటే ఎవరైతే సర్వే చేస్తున్నారో ఆ కార్యదర్శి ఏం చేయాలంటే వారు ఉన్నారా లేదా అనేది మొదటి క్వశ్చన్గా అడుగుతుందండి. వారు ఉన్నట్లయితే ప్రొసీడ్ అవుతాము సర్వే కోసం. వాళ్ళకి ఇదంతా చెప్పి మీరు ఈ సర్వేలో పాల్పంచుకోవడానికి ఇష్టపడుతున్నారా లేదా అని అడిగి ముందుకు వెళ్తామండి. అదే ఇన్ కేసు వారు కానీ మరణించినా లేకపోతే వేరే చోటకి వలస వెళ్ళి మైగ్రేట్ అయినా అందులో దానికి అనుగుణమైన ఆప్షన్స్ ఉన్నాయండి. ఆ ఆప్షన్స్ టిక్ పెట్టి ఎక్కడికి వెళ్ళిపోతే విత్ ఇన్ ది ఏపీ అయితే ఎక్కడికి వెళ్ళిపోయి ఆ సచివాలయం సెలెక్ట్ చేసి అక్కడికి సబ్మిట్ చేస్తామండి. అదే అవుట్ సైడ్ ఏపీ కొడితే సబ్మిట్ చేస్తామండి. డెత్ అయితే డెత్ పెట్టి సబ్మిట్ చేస్తాం. కానీ ఈ ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే సంపాదన కలిగిన వ్యక్తులుగా ఎవరిని పరిగణించాలి అని అడిగినప్పుడు ఎవరైతే ఆదాయ వనరు కలిగి ఉన్నారో ఇంట్లో వారి యొక్క కౌంట్ వేయాలి. ఇప్పుడు ఇంట్లో 6 ఉన్నారంటే ఒకరే సంపాదిత వ్యక్తులా లేదా 2 ఉన్నారా అనేది. సో దానికి ఉదాహరణ ఏంటంటే సంపాదించే వాళ్ళు, నెక్స్ట్ వ్యవసాయ భూమి కలిగి ఉన్నవారు, వ్యవసాయ కూలీలు, పెన్షన్ పొందుతున్న వృద్ధులు, అద్దె ఆదాయం పొందుతున్నవారు, వీళ్ళందరూ కూడా మనకి సంపాదిత వ్యక్తులే. ఎందుకంటే వాళ్ళకి ఏదో రకంగా ఆదాయ వనరు వస్తుంది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మనం కౌంట్ పెడతామండి. నెక్స్ట్ ఇల్లు ఎటువంటి ఇల్లులో నివసిస్తున్నారని అడుగుతుందండి. 2 రకాల ఇల్లులు అడుగుతుంది, కచ్చా ఇల్లు, పక్కా ఇల్లు. కచ్చా ఇల్లు అంటే గోడల పైకప్పు మట్టి, కలప, పొదలు, కాల్చని ఇటుక ఇలాంటి వాటితో నిర్మితమైన ఇల్లుని కచ్చా ఇల్లు అంటారండి. అదే మనకి RCC అంటే సిమెంట్ తోటి చేసిన గోడలో సిమెంట్ తోటి ఉన్న కప్పు ఉన్నవన్నీ కూడా అంటే RCC ఇల్లులు అన్నీ కూడా పక్కా హౌస్లోకి వస్తుందండి. నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే ఇందులో నాన్ కమర్షియల్ 4-వీలర్ అలాగే 2-వీలర్ గురించి అడుగుతుందండి. నాన్ కమర్షియల్ 4-వీలర్ అంటే కమర్షియల్ 4-వీలర్ అంటే మనకి నెంబర్ ప్లేట్ ఉండి ఎల్లో బోర్డు ఉన్నవన్నీ కూడా కమర్షియల్ అండి. అంటే వాళ్ళు జీవనోపాధి కోసం తిప్పుతున్న వెహికల్స్ అన్నీ కూడా కమర్షియల్లోకి వస్తాయండి, అంటే నెంబర్ ప్లేట్ ఉన్నవి. అదే ఇంట్లో వ్యక్తిగతంగా వాడుతున్న కార్లు, బైకులు ఇవన్నీ కూడా వాణిజ్యేతరం అంటే నాన్ కమర్షియల్ అవుతుందండి. అంటే వారు ఓన్గా వారు తిరగడం కోసం ఉపయోగించుకునే వాళ్ళకి మాత్రమే నాన్ కమర్షియల్ 4-వీలర్ ఎస్ పెట్టాలి. అంతే తప్ప వాళ్ళు సంపాదించడం కోసం కొనుక్కున్న కార్లు, సంపాదించుకోవడం కోసం వాణిజ్యం చేసుకుంటం కోసం ఉన్న వాళ్ళు ఉంటే అది నో పెడతారండి. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలండి. ఈ క్వశ్చన్ దగ్గర కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది కమర్షియల్ నాన్ కమర్షియల్ దగ్గర. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే అసలు ఈ ఎకనామిక్ క్వశ్చన్స్ అంటే సోషియో ఎకనామిక్ క్వశ్చన్లు సర్వేయర్ తనంతట తాను ధృవీకరించాలా వాళ్ళని అడగాలని. మ్యాక్సిమం మీరు సర్వే వెళ్ళేటప్పుడు వాళ్ళని అడుగుతారు, వాళ్ళు చెప్పింది సబ్మిట్ చేస్తారు. కానీ కొంతమంది ఏంటంటే అంటే సాధ్యమైనంత వరకు ఖచ్చితమైన సమాచారం సబ్మిట్ చేయాలి. ఇన్ కేసు ఏదంటే ఆస్తి ఇంటి సొంత ఇల్లా కాదా
ఫోర్ వీలర్ వాళ్ళదా కాదా, తాగునీరు వస్తుందా లేదా, విద్యుత్ ఉందా లేదా అనేది మన కళ్ళకు కనపడతాయి కాబట్టి దాన్ని బట్టి మనం సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఉదాహరణ ఏంటంటే, వాళ్ళు టీవీ లేదండి మాకు అని చెప్తారు, కానీ ఇంట్లో టీవీ మన కళ్ళ ముందు కనపడుతుంటే మనం ఆప్షన్ ఉందనే సబ్మిట్ చేస్తాం. అలాగనే కుటుంబం కరెంట్ లేదండి మాకు అంటారు, కానీ ఇంట్లో కరెంట్ ఉందో లేదో మనం చూస్తే సర్వేకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని సర్వే చేస్తామండి. ఈ సర్వేకి వెళ్ళే ముందు మీరు ఇవన్నీ ఒకసారి క్షుణ్ణంగా చూసుకుని, మనకి ఎఫ్ఏక్యూ కూడా రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్, దీన్ని బేస్ చేసుకుని వెళ్ళండి.